పూర్వ విద్యాలయ ఆత్మీయ సమయానికి వచ్చిన గురుగారికి ధన్యవాదాలు, పాదపై వందనాలు. నా తోటి మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. 10th క్లాస్లో వచ్చేసి అందరిలో అందరి చేసే వ్యక్తిగా నేను ఒక్కనే ఉండేవాడిని. ముఖ్యంగా చెప్పాలంటే 10th క్లాస్లో ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ సార్ రిక్వెస్ట్ అయ్యాడు, సమర్పిస్తాను. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం డిస్కషన్ వెళ్ళాలంటే, కొందరు సహకరించాలి. అదొక్కటి మిస్ అయ్యాం. లైఫ్లో ఏంటంటే అందరూ వెళ్ళారు క్లాస్ వాళ్ళు, నేను ఒక్కొక్కరికి మిస్ అయ్యాము. చాలాసార్లు డైలీ వచ్చి 2-3 సార్లు ఎవరు వెళ్తున్నారు అందరూ లేచిన పడ్డారు. లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయింది. ఇక వచ్చేసి గేమ్స్ వచ్చి మ్యాథ్స్ మేడం గేమ్స్ ఆడేవాళ్ళు మమ్మల్ని పంపిస్తే వాలీబాల్ ఆడిపిస్తే వాలీబాల్లో మేమందరం బెట్టింగ్ పెట్టుకునేవాళ్ళం. ఆ రోజుల్లోనే చాలా ఉన్నాయి. మాకు నీ లైఫ్లో ఏంటంటే ఇంటర్ డిగ్రీ చేసినా కూడా ఎంజాయ్ చేయలేదు. ఓన్లీ వచ్చి నేను చదువుకున్న స్కూల్లో ఏంటంటే నీకు ఏర్కొంటారు సార్ క్లాస్ చెప్తూ క్లాస్ మొత్తం తిరిగేవాళ్ళు. నేను ఒక దగ్గర కూర్చునేవాడిని కాదు. సార్ కూడా నన్ను ఏమనకపోయేది, ఏదో వదిలేసేవాడు. సార్ కూడా ఏదైనా అల్లరి చేసినా కూడా ఎవరు నన్ను ఏంటంటే చదువుకునేవాడిని ప్లస్ అల్లరి చేసేవాడిని, 2 ఉన్నాయి కాబట్టి ఎవరు నన్ను మందలించి చూసుకునేవాళ్ళు అంతే. నేను వచ్చేసి ఇప్పుడు మణిపాల్ సిగ్నల్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 బాబులు, ఒక బాబు 3rd క్లాస్, ఒక బాబు 2nd క్లాస్. నేను దిల్సుఖ్నగర్లో ఉంటాను. ధన్యవాదాలు సార్. మణిపాల్ సిగ్నల్ హెల్త్ ఇన్సూరెన్స్లో మేనేజర్ చేస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్లో మేనేజర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.